నర్సరావుపేటలోని గుంటూరు రోడ్లో ఉన్న నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు రుణాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలోనే రుణమేళ దరఖాస్తులు తీసుకునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరిగే రుణమేళాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని ఎమ్మెల్యే చదలవాడ మీడియా ముఖంగా తెలిపారు. రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని, 50,000 నుంచి ₹1 కోటి వరకు రుణాలు ఇస్తారని, 17వ తేదీన రుణాలు మంజూరు చేస్తారని, షైనీ పల్నాడు, వెల్దీ పల్నాడు లక్ష్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి ఇక్కడ 15వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం, సేమ్ డే మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని ఈ అవకాశాన్ని. ఇది చాలా థ్యాంక్స్ అన్నగారికి, అరవింద్ అన్నకి. మనకి ఇక్కడ ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. వాళ్ళు కమిట్మెంట్, డెడికేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న, మరి మీరు చేసిన దానికి. Visit of our Honorable Finance Minister, Ms. Nirmala Sitharaman, to Palnadu districts for outreach activity. So State Bank has taken the leading role, and we are financing about 5,000 farmers, total customers across the Palnadu districts. We are having about 48 branches covering all whether Narsaraopet. Some branches are also in Mangalgiri region and some branches also in Ongole region. But that covers entire Palnadu districts, and our people are working day and night, and they are reaching to every household also. So to collect the application and all kind of activity, whether it is agriculture or either business or even for education purpose or personal loan, even for pensioners or even handicapped people, for any kind of business oriented activity or for any kind of investment or business purpose, we are financing, we are ready, and this immediate sanction will be provided to the customers and immediate sanction letters so that they can generate their own employment. That is the main purpose. And also along with that one, some social security, whether it is PM Jan Dhan Yojana account or PM Suraksha Bima Yojana, PM Jivan Jyoti Bima Yojana, Atal Pension Yojana, that benefit also customers should take. So this is the opportunity for the Palnadu district people. So we request all the people of the Palnadu district take the benefit of this outreach activity. Banks are coming to your doorsteps. Just give the required application and required documents so that we can process it immediately. Our people is working overnight, day and night, and they are supporting us and making this program a huge success. So thank you, MLA Garu, for your support. క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారానికి 17వ తేదీ ఉదయం 11 గంటలకి మరి స్టేడియం సత్తెనపల్లి రోడ్లో స్టేడియంకి రాబోతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మరియు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని బ్యాంకులు కూడా సమర్థవంతంగా తీసుకొని మరి పేద ప్రజలందరూ కూడా అండగా ఉండటానికి వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారు, అదేవిధంగా ఆర్ఎం గారు, వాళ్ళ అధికారులందరూ కూడా మన ఆఫీస్కి వచ్చి ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ ఒకటి పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నో వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోవటం, వెంటనే అదే రోజు వాళ్ళకి ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళే ప్రజల దగ్గరకు వస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి అన్ని వ్యవస్థలకి, వ్యవసాయదారులకి, చదువుకునే బిడ్డలకి, మరి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి, గన్నీ బ్యాగ్ మర్చెంట్స్కి, వీళ్ళందరూ కూడా హోటల్స్ వాళ్ళకి కూడా సహాయం చేయడానికి వాళ్ళే కూడా ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది, ఒక చిన్న బ్రాంచ్ పెట్టడం జరిగింది. వాళ్ళ అధికారులు ఇద్దరు ఇక్కడే ఉండి ఈ 4 రోజులు మరి నిర్మలా సీతారామన్ గారు వచ్చే విజిట్ 17వ తారీఖు లోపల వీళ్ళందరూ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారికి, ఆర్ఎం గారికి, అధికారులకి, అదేవిధంగా మిగతా బ్యాంక్స్ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.